మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్కి సంబంధించి ఐపీఎల్ టోర్నమెంట్లో 18 ఏళ్ల నిరీక్షణ ముగియడం ఒక ఎత్తు అయితే, ఆ విజయోత్సవంలో జరిగినటువంటి సంఘటన, దుర్ఘటన దేశం మొత్తాన్ని కూడా నివేరుపరిచింది. నిజానికి 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టినప్పటికీ కూడా ఎలాంటి లోపం వలన ఇలాంటి దుర్ఘటన జరిగింది? ఆ గెలిచిన ఆనందం ఆ కాసేపట్లోనే ఆవిరైపోయేటువంటి పరిస్థితి బెంగళూరు టీంకి ఎందుకు వచ్చింది? విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ భరణి కుమార్ గారు ఉన్నారు. భరణి గారు నమస్తే. క్రికెట్ అంటే ఒక పిచ్చి ఈ దేశంలో ఒక మతం కంటే కూడా ఎక్కువ అని అంటే పెద్దగా నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్, బెంగళూరు కప్పు గెలవడం అనేటువంటి ఇన్సిడెంట్, తర్వాత జరిగినటువంటి విజయోత్సవం, ఇవి రెండు చూసినాక ఏంటంటే నిజంగానే క్రికెట్ ఒక మతం కంటే ఎక్కువ అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది. కానీ అంత గొప్ప విజయోత్సవం చేసుకునేటువంటి సందర్భంలో కూడా ఈ దుర్ఘటన జరగడం, అసలు ఎక్కడ ప్రాబ్లం ఏంటి? ఏ సమన్వయ లోపం వలన 11 మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది, 50 మంది గాయాలు పాలవలసినటువంటి పరిస్థితి, అందరూ కూడా 20 ఏళ్ల లోపు కుర్రాళ్ళు, అమ్మాయిలు, వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? First, it's a very, very unfortunate thing, and deepest condolence to all the people who lost their life. And coming to your question, actually RCB is మీకు తెలిసినట్టు వరల్డ్లోనే లీడింగ్ ఫ్రాంచైజర్ ఇన్ ద ఎనీ ఫార్మాట్. ఆల్మోస్ట్ ఫుట్బాల్ తీసేస్తే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజ్. ఓకే, మేబీ జస్ట్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అండ్ అంతేనా? ఎందుకు హైదరాబాద్లో, కర్నూలులో, విజయవాడలో, మన దగ్గర కూడా అంటే కప్పు గెలవగానే సెలబ్రేషన్స్ పొగుడుతున్నాను కాదండి. విరాట్ కోహ్లీ ఈజ్ ఏ గ్లోబల్ స్టార్. ఓకే, మనం సచిన్ టెండూల్కర్ని చూసాము. సచిన్ టెండూల్కర్ టైంలో ఇంత క్రికెట్కి వరల్డ్ వైడ్ ఇంత సోషల్ మీడియా కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల అతనికి ఉంది కానీ, బట్ ఇతను సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ ఆర్సీబీకి ఉన్న ఫాలోవర్స్ 20 మిలియన్ ప్లస్ ఉన్నారండి. విరాట్ కోహ్లీకి 270 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో విరాట్ కోహ్లీ అంటే ఒక రకమైన అందరికి క్రేజ్ అండి. సో విరాట్ కోహ్లీ వస్తున్నాడు, కప్ తీసుకొచ్చారు. 18 ఇయర్స్ తర్వాత రావడం కప్పు, అందులో విరాట్ కోహ్లీ 18 ఇయర్స్ ఒక ఫ్రాంచైజ్కి ఆడి ఒక రకమైన లాయల్టీ బేస్డ్ రాయల్ ఛాలెంజెస్ లాగా తయారయ్యాడండి అతను. సో అందరూ కూడా బెంగళూరు, బేసికలీ కర్ణాటక అందరూ కూడా విరాట్ కోహ్లీ అతను సేమ్ స్టేట్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. అంత ఉన్నప్పుడు కప్పు విన్ అయ్యారు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యామండి. అందరూ కూడా యాజ్ ఏ క్రికెట్ లవర్ కింద అందరూ కూడా ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటారండి, అందరూ, అది కామన్. బట్ జరిగింది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కప్పు విన్ అయిన రోజు నైట్ చూస్తే విజువల్స్, బెంగళూరులో ఎంత సెలబ్రేషన్స్ అయినాయో మన హైదరాబాద్లో కూడా చాలా సెలబ్రేషన్స్ అయినాయి, ఆల్ ఓవర్ ది కంట్రీ అయినాయి. సో ఫ్రాంచైజ్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక కానీ ముందే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా ముందే ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటుంటే జరిగి ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఓపెన్ టాప్ జీప్లో రావడం, టీం అంతా రావడము, ఆ క్రేజ్ ఎస్టిమేట్ అయ్యకపోవడం వీళ్ళు తప్పండి. జరిగింది, ఇంకేం చేయలేం కాబట్టి ఆల్రెడీ. అవి విజువల్స్ చూస్తే లక్షల మంది కనిపిస్తున్నారు. లైక్ డైహార్డ్ ఫ్యాన్స్ అండి, ఇంక మనం వాళ్ళని ఏమీ చేయలేము. అంటే కంపేర్ చేయకూడదు కానీ మనకి ఆంధ్రాలో మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఏదోటి ఇస్తేనే వస్తారండి. ఒక పవన్ కళ్యాణ్ తప్పండి. అది అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ కూడా అటువంటి ఫ్యాన్ బేస్ అండి. సో అందరూ వాలంటరీగా వచ్చిన వాళ్ళండి. కెపాసిటీ 30,000 స్టేడియం కెపాసిటీ ఉంటే అబౌట్ 3 lakhs ప్లస్ వచ్చారంటండి. సో ఆబ్వియస్లీ ప్రతి వాళ్ళకి లోపలికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఒకసారి గేట్లు ఓపెన్ చేసేప్పటికి ఆ తొక్కిసలాట్లో అన్ఫార్చునేట్గా 11 మెంబర్స్ చనిపోవడం అయింది. గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక 10 lakhs ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది పరిహారం. బట్ వీళ్ళందరూ డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆర్సీబీ కాబట్టి. కానీ ఒకటి అంటే, సరే ఇన్సిడెంట్ జరగడం బాధాకరం, ప్రభుత్వాలు ఆదుకోవడం, లేదా స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ కానీ అక్కడ క్రికెట్ బోర్డులు కానీ వీళ్ళ అనౌన్స్మెంట్లు ఇవన్నీ ఉండొచ్చు. ఇంత సింపథెటిక్గా మారడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఆటోమేటిక్గా విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయర్, ఎవరు కాదనరు. ఇది వరల్డ్ కప్ కాదు,
ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, ఇండియాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కి ఇంత అటెన్షన్ ఎందుకు వచ్చింది అనేది కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. మీరు ఏమైనా అనలైజ్ చేస్తారని? అనాలిసిస్ ఏం లేదండి. 18 years లాంగ్ వెయిటింగ్లో టైటిల్ వచ్చిందండి విరాట్ కోహ్లీకి అక్కడ. సో అది ఒకటండి. అతను రీసెంట్గా టెస్ట్ క్రికెట్ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల సింపతి ఒకటండి. రిటైర్మెంట్ ఇచ్చిన సందర్భం కూడా డిఫరెంట్గా ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అండి, ఆర్సీబీ మ్యాచ్కి ఆల్మోస్ట్ అతను జెర్సీలో స్టేడియం ప్యాక్ అయిపోయిందండి వైట్ జెర్సీతో. బెంగళూరు గ్రౌండ్లో వైట్ జెర్సీ అతను రిటైర్మెంట్ అయినందుకు పీపుల్ అంత క్రేజ్ అండి. ఆ వైట్ జెర్సీతో వచ్చారండి 18 నెంబర్ వేసుకుని. సో అంత క్రేజ్ ఉందండి విరాట్ కోహ్లీకి. మేబీ అది జనాలు అందరూ చూడాలి విరాట్ కోహ్లీని. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లీ కప్పు విన్ అయిన తర్వాత అతను లాస్ట్ టైం వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ అయినప్పుడు రిటైర్మెంట్ ఇచ్చాడు కదండి. మళ్ళీ విరాట్ కోహ్లీని చూసి ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది కూడా సమ్ పీపుల్లో డౌట్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఆడొచ్చు ఆడకపోవచ్చు అనేది ఆల్రెడీ అతను కండిషన్స్ వల్ల కొద్దిగా టెస్ట్ క్రికెట్ని మానేశాడు కదా. బట్ అతను ఆడాలని అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను ఉంటే లెవెల్ వేరేగా ఉంటుంది. అతను కానీ ధోని కానీ రోహిత్ శర్మ ఉంటే ఐపీఎల్ రేంజ్ వేరే. వీళ్ళు ముగ్గురు లేనప్పుడు ఊహించుకోవడం కొద్ది కష్టం అండి ఐపీఎల్. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు డౌనింగ్ స్టార్స్ అని చెప్పి అంటారు కదా. ధోని ఈసారి చెన్నై ఆల్మోస్ట్ లాస్ట్ ప్లేస్లోనే ఉంది. ముంబై కూడా పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. సో వీళ్ళందరూ రిటైర్మెంట్కి దగ్గర అవుతున్నటువంటి ఆటగాళ్ళు అనుకోవచ్చా? రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారని. బట్ రిటైర్మెంట్ అయ్యేలోపు వాళ్ళు సంథింగ్ ఏదో చేసే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు లెజెండ్స్ కదండి. సో ధోనీని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. అందుకని ఓన్లీ అతను ఆడేది ఒకటే ఐపీఎల్ ఒకటే కాబట్టి అండి 2 months బిఫోర్ అతను ప్రాపర్ ఫిట్నెస్ చేసుకుని లైన్లోకి వచ్చేయగలుగుతాడు. ఎందుకంటే టెక్నిక్ కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. సో విరాట్ కోహ్లీ ఆల్వేస్ 19 years యంగ్ బాయ్లు అని ఎప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు. రోహిత్ శర్మ కూడా కొద్ది ఫిట్నెస్ ఉంటే సరిపోతుంది. అందులో రోహిత్ శర్మ రీసెంట్ డేస్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడుతున్నాడు కాబట్టి ఓన్లీ బ్యాటింగ్ స్టామినా ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఈ బెంగళూరు ఇన్సిడెంట్కి వస్తే స్పెసిఫిక్గా అక్కడ టోపోగ్రఫీ కానీ, ఎందుకంటే విధానసభకి వెళ్ళి అక్కడ సన్మానం స్వీకరించి స్టేడియంకి వెళ్ళడం, దీనివలన ఎక్కువ ఇబ్బంది జరిగిందంట. లేదా డైరెక్ట్ సన్మానం, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ సన్మానం అనేటువంటి ప్రణాళిక చేసి ఉంటే ఇంత సమస్య వచ్చిండేది కాదు. మీరు అన్నట్టు డైరెక్ట్గా స్టేడియంకి టీం అంతా డైరెక్ట్ స్టేడియంకి వచ్చేసి అప్పటికే ప్యాక్ చేసేసి ఎంట్రీ క్లోజ్ చేసేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ముందు స్టేడియం అంతా ప్యాక్ అయిపోయి వీళ్ళు ఎంట్రీ అయితే బాగుంది. వీళ్ళు వస్తున్న రోడ్ అంతా కూడా ప్యాక్ అవ్వడం, వాళ్ళు ఫాలో అవ్వడం, వెనకాల ముందే స్టేడియంని లైక్ ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నప్పుడు ముందు క్రౌడ్ అంతా లోపలికి అలౌ చేసి అయిపోతుంది కదా. తర్వాత ప్లేయర్స్ వస్తే అప్పుడు ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే ర్యాలీ కింద రావడంతో అందులో ఒకటి మిడిల్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఆల్ ది రోడ్స్ ప్యాక్ అయిపోయినాయి. ప్యాక్ అయిపోయినప్పుడు ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్లో లాండ్ ఆర్డర్ కూడా అంత కెపాసిటీ 30,000 ఉంటే 3 లక్షలు వచ్చేప్పుడు లాండ్ ఆర్డర్ కూడా చాలా కష్టం. బట్ ఎక్స్పెక్ట్ చేసి ఇటువంటి రిపీట్ అవ్వకుండా ఉంటే బెటర్ అనేది నా. రైట్. థ్యాంక్ యూ భరణి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆర్సీబీ సాధించినటువంటి విజయం, ఆ తర్వాత జరిగినటువంటి విజయోత్సవం అంతా బాగానే ఉంది, కానీ ప్రణాళిక లోపం కనిపిస్తుందని భరణి కుమార్ గారు విశ్లేషిస్తున్నారు. క్రౌడ్ అంత పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళని స్టేడియంలోకి అలౌ చేసి ఉంటే కనుక ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు. పైగా సన్మానానికి సంబంధించి కూడా క్లియర్ కట్ రూట్ మ్యాప్, యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోకపోవడం వల్ల సమస్యలు పెరిగినాయి. ఇక విరాట్ కోహ్లీ అంటే దేశమే కాదు ప్రపంచం మొత్తం ఊగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఆడే ప్రతి మ్యాచ్కి అలాంటి అభిమాన జన సందోహం ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. 18 ఏళ్ల తర్వాత కప్పు తెస్తున్నాడు అనేసరికి ఆ ఉత్సాహంలోనే చిన్నస్వామి స్టేడియం పూర్తి స్థాయి రద్దీతో కిక్కిరిసిపోయింది. ఇలాంటి దుర్ఘటన జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలు అలానే క్రికెట్ అసోసియేషన్స్ సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి సంఘటనల్ని నివారించవచ్చని భరణి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.